నారాయణమూర్తి గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తప్పుపడుతూ మాట్లాడుతున్నారు. మీరంటే ఇన్ని రోజులు ఎంతో కొంత గౌరవం ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచన అయ్యేది. పవన్ కళ్యాణ్ గారి 'భీమ్లా నాయక్' సినిమాని గత ప్రభుత్వం రూ. 10, రూ. 20 టికెట్ల రేట్లను తగ్గించి పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక వనరుల్ని దెబ్బతీస్తున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా టాలీవుడ్ సంబంధించిన హీరోలందరినీ పిలిచి అవమానించినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారో అది కూడా ఆలోచన ఏరి. నిన్న మొన్నటి దాకా మా సినిమా రేట్లు పెంచండి అని ఎవరు పడితే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే వాళ్ళందరికీ సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పిల్లల్ని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషణ చేసినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారో అది కూడా మీరు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైనా విషయం గురించి మాట్లాడినంటే 1కి 10 సార్లు ఆలోచన చేసి మరీ మాట్లాడతాడు. ఏది పడితే అది మాట్లాడరు, అది మీరు తెలుసుకోవాలి. గతంలో మాట్లాడిన మీరు ఈరోజు మాట్లాడడం ఏ విధంగా కరెక్ట్ అవుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నారాయణమూర్తి కాదు ఇంకెవరు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకునేదైతే ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. జై హింద్.